2024 లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎవ్వరితోనూ పొత్తులు ఉండవు అని, పార్టీ ఒంటరిగా లోక్సభ ఎన్నికల బరిలో దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో వికసిత భారత్, విశ్వకర్మ పథకాలపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారాయన. లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం, దీనికోసము జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తా ఉన్నారు. ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవిస్ హాస్పిటల్. మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు, కోతలు, రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. అద్భుతం కదా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా 2024 లో ఇప్పుడున్నటువంటి మెజార్టీ కంటే మరింత మెజార్టీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3వసారి హ్యాట్రిక్ సాధించి దేశంలో అధికారంలోకి వస్తున్నారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కోసం మనం తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్తను సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఎన్నికల్లో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. కేంద్రంలో 3వసారి మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ఢిల్లీలో చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమానంగా పోరాటం చేస్తామన్నారాయన. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో 3వసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గెలిపిస్తారు. 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దుతాననేది మోదీ గ్యారంటీ అనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తాను. ఏ ఓబీసీల ఓట్ల కోసం కుల గణన గురించి మాట్లాడారు, ఓబీసీల యొక్క రిజర్వేషన్ గురించి మాట్లాడారు. ఇవాళ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ వరకు ఓబీసీలను వంచింది, మోసం చేసింది, దగా చేసింది ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ. రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో 2 అంకెలకు తక్కువ కాకుండా బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే బీఆర్ఎస్ ఇవాళ కనుమరుగవుతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉండబోతుంది. ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయనున్నారు.